హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియోలో ఏముందంటే స్వామి వివేకానంద జయంతి ఉండేది కదా. సో దానికోసం విక్రాంత్ని స్వామి వివేకానందలా తయారు చేసినారనమాట. యూజువల్లీ వాడు తయారవడానికి ఒప్పుకోడు, ఏమో లక్కీగా తయారైనాడు. చాలా క్యూట్గా కనపడుతుండే. సో పిల్లలు చూడొచ్చు, వివేకానంద గురించి స్పీచ్ ఇస్తున్నారు. సో వివేకానంద వచ్చేసి యూత్ ఐకాన్, అతని స్లోగన్స్ కానీ చాలా మంచిగా ఉంటాయి పిల్లలకి. కానీ ఇప్పుడు ఉండే పిల్లలే నెక్స్ట్ వచ్చే యూత్ కాబట్టి, సో పిల్లలకి ఏం నేర్పిస్తాను అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో చూడొచ్చు, అదే అతన్ని ఇలా ఫ్యాన్సీ డ్రెస్కి రెడీ చేస్తారు కదా, అలా రెడీ చేసినారు విక్రాంత్ని. దగ్గరుండి చూడొచ్చు ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఏమంటే ఇక్కడ వివేకానంద స్లోగన్ ఒకటి చెప్పు అని అడుగుతుంటే వాడు చెప్పట్లేదు, జస్ట్ యాక్షన్ చేస్తున్నాడు. సో మీకు విక్రాంత్ గెటప్ అయితే లైక్ కొట్టండి వీడియో మీద. సో అంతే, ఆ రోజు ఇలా జరిగింది అన్నమాట. మమ్మీ క్లిప్స్ పంపిస్తే అవి దీనికి యాడ్ చేశాను. మామూలుగా ఊర్లోనే ఉంటుంది. సో విక్రాంత్ కూడా అక్కడే ఉంటాడు. సో మేము వచ్చేసి బెంగళూరుకి వచ్చేసాము. సో కొంచెం రెస్ట్ తీసుకొని అర్వీకి ఎప్పుడు ఇంట్లోనే లోపలనే ఉండి బోర్ అవుతుందేమో అని ఇలా బయటికి తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని ఆర్వీని బయటికి తీసుకొచ్చాము. ఇక్కడికంటే దగ్గరలో ఉండే పార్క్కి తీసుకొచ్చాము. సో చూడొచ్చు, ఆర్వి చాలా అబ్జర్వ్ చేస్తుంది బయటకు వస్తే. అంతే స్కై చూడడం కానీ, పిల్లల్ని చూడడం కానీ, ఎస్పెషలీ పిల్లల్ని చాలా అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అంటే పిల్లల దగ్గర ఉంటే అది కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. పెద్దోళ్ళ ముందు అంతగా ఏమీ చేయదు, కానీ పిల్లలు చూస్తే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, అదే అంతగా సరిగా కూర్చోడానికి రాదు. జస్ట్ నేను దాని మీద జీరా బండి మీద పెట్టి జస్ట్ ట్రై చేస్తున్నా ఎలా రియాక్ట్ అవుతుందో. అది రౌండ్ ఉంది కదా, దాని మీద సౌండ్కి ఎలా రియాక్ట్ అవుతుందని కూర్చోపెట్టి జరుపుతున్నాను. పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తుంది. అది ఏం భయపడట్లేదు, ఏడ్చేది అలా ఏం చేయలేదు, ఎంజాయ్ చేస్తుంది. చూడొచ్చు. సో ఇక్కడ ఉయ్యాలలో పెట్టేటప్పుడు అయితే అసలు కూర్చోడానికి ఇంట్రెస్ట్ లేదనమాట. దాని మీద నిలబడడానికి ట్రై చేస్తుంది గట్టిగా. సో మనం కూర్చోబెట్టి ఊపుతుంటే బాగా ఎంజాయ్ చేసింది. చూడొచ్చు, అసలు కొంచెం కూడా అసలు క్రాంకీ అవ్వడం అలా ఏం చేయలేదు. చాలా బాగా ఇష్టం అవుతే ఊరికే ఉంటుంది, ఇష్టం అవ్వకపోతేనే స్టార్ట్ చేస్తుంది. అసలు ఏమంటే ఆకలి వేసినప్పుడు కానీ నిద్ర వచ్చినప్పుడు ఏడుస్తుంది మామూలుగా, లేకపోతే అంతగా ఏడవదు. బట్ ఇప్పుడైతే బయట తీసుకొచ్చాం కదా, అసలు మనం ఏం చేసినా చేసుకుంటుంది. దాని హ్యాపీనెస్లో అది ఉందన్నమాట. సో అలా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంది. పార్క్లో చాలా రకాలుగా ఉండేవి, ఆడుకునేవి అన్నీ. పిల్లలకి సాటర్డే సండే వస్తే స్కూల్ హాలిడే ఉంటుంది కాబట్టి పిల్లలంతా వచ్చి ఆడుకుంటారు, బాగానే ఆడుకుంటారు. సో ఇది బెటరు, ఇంట్లోనే ఉండి అక్కడ పిల్లలు మొబైల్ చూడడము, టీవీ చూడడము ఎక్కువ అయిపోతుంది. వీడియో గేమ్స్ ఎస్పెషల్లీ చాలా అడిక్ట్ అయిపోతారు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి. సో అలాంటి టైంలో అట్లీస్ట్ వాడు బయటికి ఆడుకోవడానికి వెళ్తానంటే వాళ్ళని
బయటికి ఆడుకోవడానికి పంపించేది చాలా బెటర్ ఆప్షన్. సో వాళ్ళ ఫిజికల్గా కానీ కమ్యూనికేషన్ కానీ చాలా పెరుగుతుంది బయట పంపిస్తే. సో దగ్గరుండే వితౌట్ నో హార్మ్ అలా వాళ్ళకి దగ్గరే ఉండే అలాంటివి ఉంటే పంపించడం, లేదా మీరు వాళ్ళతో పాటు వెళ్తే మీకు కూడా వాకింగ్ అలా అవుతుంది. సో వాళ్ళకు ఆడుకున్నట్టు అవుతుంది. సో దట్స్ అ బెటర్ ఆప్షన్. సో ఇలా వాళ్ళ డాడీ పట్టుకొని రౌండ్ 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 తిప్పుతుంటే అది బాగా అని అల్లరి చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇవి కూడా మా స్కూల్ డేస్లో కూడా చాలా ఉండేవి. అన్నీ ఏమంటే మేము చాలా తొందరగా వెళ్ళేవాళ్ళము స్కూల్కి, ఇవన్నీ ఆడుకోవడానికి టైం దొరకదని. స్కూల్ ప్రేయర్ టైంకి ముందే ఒక హాఫ్ అన్ అవర్ పోయి ఆడుకునేవాళ్ళం, వచ్చేటప్పుడు అంతే అలాగే వచ్చేవాళ్ళము. సో ఆర్వి చూడొచ్చు పిల్లల్ని ఎలా చూస్తుందని చూపిస్తున్నాను. అసలు పెద్దోళ్ళని మమ్మల్ని కానీ ఎవరిని పట్టించుకోదు. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైనా పిల్లలు కానీ కుక్కలు అవి ఇవి జంతువులు కనిపిస్తే దాన్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటుంది. సో అది చూడొచ్చు ఎక్కడ పిల్లలు ఉండినా అటు సైడే తిరిగి తిరిగి చూస్తుంది. మనం టర్న్ చేసినా అది పిల్లల సైడే తిరుగుతుంది, అది వెతుక్కుంటుంది అనుకుంటా. సౌండ్ చేస్తుంది, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇలాగే అనుకుంటా పిల్లలు మాటలు కానీ అన్నీ నేర్చుకునేది. సో వాళ్ళకి మాటలు రావట్లేదు అలా అనుకోకూడదు. జస్ట్ వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చూసి మనం మాట్లాడుతుంటే వాళ్ళే మెల్లగా నేర్చుకుంటూనే ఉంటారు. అది మనకు అర్థం కాదు కానీ వాళ్ళు ఎప్పుడూ అబ్జర్వేషన్లోనే ఉంటారు, చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మనం పిల్లలు ఎదురు చేసే ప్రతి పని కూడా చాలా వాళ్ళకి రిసీవ్ చేసుకుంటుంటారు అనమాట. సో మనం ఏం చెప్పేది అర్థమవుతుందో లేదో కానీ మనం చేసేది మాత్రం వాళ్ళకి బాగా అబ్జర్వేషన్లో అర్థమవుతుంటుంది అనమాట. సో ఎప్పుడు ఒక కెమెరా ఆన్ ఉన్నట్టే అలా ఉంటుంది పిల్లలు ఉంటే. సో బాగా ఉండాలి. సో మనం ఏం చేస్తామో దాని రిఫ్లెక్షన్నే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు జీరాబండి రౌండ్ ఉండేవి, స్ట్రైట్ ఉండేవి అన్నీ ఉన్నాయి. బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆర్వి కూడా పిల్లల్ని చూసి కొంచెం చిన్నపిల్ల కదా అంతగా ఆడలేదు. కొంచెం మనం జస్ట్ ఇంట్రొడ్యూస్ చేద్దాము పార్కు అన్నీ అని అలా తీసుకొచ్చాము కానీ కొంచెం కొంచెం చూపించాము అంతే. తర్వాత జస్ట్ ఎత్తుకొని చూపిస్తున్నాం అనమాట. సో మనం చూపించేది ఏంటి ఆ పాపని అన్నీ చూస్తుంది, పిల్లలు ఆడుకునేది కానీ అన్నీ చూస్తుంది. సో ఇలా బయట కనిపించే వాళ్ళ కొంచెం పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచిగా వస్తుంది అన్నమాట. సో మట్టి దాంట్లో అలా వదిలితే వాళ్ళకు గట్టిగా అవుతారు పిల్లలు. కొంచెం కొంచెం దెబ్బకి ఏడవకుండా గట్టిగా అవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. సో మీకు పెద్ద పిల్లలు అయి ఉంటే ఇంకా బెటర్. వాళ్ళు అసలు వాళ్ళ మన ఇంటర్ఫియర్ లేకుండానే ఇండిపెండెంట్గా ఆడుకుంటారు. సో ఇక్కడ చూడొచ్చు ఆర్వి అది కావాలి అని గట్టిగా సౌండ్ చేస్తుంది అన్నమాట. దానిపైన పెట్టి కొంచెం ఊపి కాసేపు ఊపిన తర్వాత బయటికి తీసుకున్నాం అనుకోండి, పాప గట్టిగా అని అరుస్తుంది అన్నమాట. అదే అవి కావాలి అన్నప్పుడు మళ్ళీ ఆడాలి అన్నప్పుడు అలా చేస్తుంది అనమాట. సో ఏమో భయము ఉన్నట్టుంది, గట్టిగా పట్టుకుంది చూడొచ్చు. ఇది ఫస్ట్ టైం కదా, సో అలా ఉంటుందేమో ఫీలింగ్. బట్ ఏడ్చేది ఏం చేయలేదు. సో ఎంజాయ్ చేసిందే అనుకుంటున్నాం మేమైతే. ఎంతసేపు ఉన్నామో అంతసేపు వరకు గందికు కావాలి మళ్ళీ ఉయ్యాల నుంచి తీసిన తర్వాత మళ్ళీ కావాలి అంటుంది అనమాట. అలా అడగడం అంటే అలా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా కమ్యూనికేషన్ చేస్తుంది, కావాలన్నప్పుడు పిలవాలన్నప్పుడు కొంచెం కొంచెం కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేసింది. ఎక్స్ప్రెషన్ ద్వారా సౌండ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. సో పార్క్ నుంచి వచ్చేటప్పుడు చాలా లేట్ అయిందని అక్కడే బయట తినడానికి వెళ్ళాము. సో ఉత్తర కర్ణాటక సైడ్ స్పెషల్ జొన్న రొట్టెలు దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళాము, మా ఏరియాలోనే ఉంది. సో తిందామని
వెళ్ళామన్నమాట. సో ఆర్వి వచ్చేసి అసలు తిననివ్వదు బయట ఏది. చాలా అల్లరి చేస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడవచ్చు మీరు, మేము టేబుల్ మీద కూర్చోపెట్టాము. కాలుతో ఇలా 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 అనుకొని సౌండ్ చేస్తుంది. సో కాసేపు తర్వాత అక్కడ ప్లేట్లో ఉండే గ్లాసులన్నీ చూసింది. సో చూసి అవి మెల్లగా తీసి సౌండ్ కొట్టడము, సౌండ్ చేయడము అలా స్టార్ట్ చేసిందనమాట. సో చూడొచ్చు అలా చేస్తుంటే మనము దూరం పెడితే అవి చేతికి అందకుండా పెడితే అవి కాలుకు అందుతున్నాయేమో అని ట్రై చేస్తుందన్నమాట. సో అలా ఎలాగో ఏదో ఒక రకంగా దాన్ని అందుకోవాలని అలా ఉంటుందన్నమాట. సో చాలా తొందరగా టచ్ చేస్తుంది ఏదైనా వస్తువు. మనకు అర్థమైండదు అది అంత దగ్గర ఉందా లేదా అని, అంత దగ్గర చేస్తుంటుంది. సో ఇక్కడ వచ్చి చూడొచ్చు మీరు, కర్డ్, చట్నీ, వంకాయ, పీజు, పచ్చిది, బెండకాయ చట్నీ, జొన్న రొట్టెలు అన్నీ బాగుంటాయి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.